నువ్వు చెప్పావు కాబట్టి నేను స్కూల్కి వెళ్తానా ఏంటి? ఇంట్లోనే ఉంటాను, ఎంచక్కా ఆడుకుంటానే. చూసావా ఎలా ఆడుకుంటున్నానా నిన్ను? లేకపోతే నన్నే ఆడుకుంటావా? వసు వసు ఆగు, నోరు తెరవకు, వ్రతభంగం అవుతుంది. కంట్రోల్ చేసుకో. ఏం చెప్పాలక్క? బన్నీ, మమ్మీని విసిగించింది చాలు, వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి కదా. మమ్మీ ఇంట్లోనే ఉండి ఆడుకోమంటుంది పెద్దమ్మ. మీ మమ్మీని నువ్వు ఆడుకున్న చాలే కానీ వెళ్ళి రెడీ అవ్వు. అవునా మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళాలా? అప్పుడు నేను స్కూల్లో ఉంటానుగా, నువ్వు నన్నేం చేయలేవుగా. వచ్చావా అభి? అమ్మా, త్వరగా కాళ్ళు కడుకుని రెడీ అవ్వు. ఈరోజు కార్తీక పౌర్ణమి, ఇంట్లోనే ఉండాలి. అలాగే అమ్మా. పావని, అంతా సిద్ధంగా ఉంది కదా? ఉందత్తయ్య. వసు, హారిక ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరతారు. త్వరగా బయలుదేరమని చెప్పు. అభి వాళ్ళు కూడా వస్తారు. అభి, ఏంటి వదినా? నువ్వు మాత్రమే వచ్చావు, ఆయన అఖిల్ ఎక్కడా? వచ్చేస్తారు వదినా. వాళ్ళని వదిలేసి నువ్వు మాత్రమే వచ్చావా? అది వదినా. ఏంటయ్యా, నిన్ను నమ్మే కదా ఆయన్ని నీ కూడా జాగింగ్కి పంపించాను. ఆయన నీలా అఖిల్లా కాదు. ఆయన గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. వదినా, మీ అన్నయ్య అని కాదు కానీ ఆయనకి భాస్కర్ అని కాదు, బద్ధకం అని పేరు పెట్టాలి. ఎప్పుడూ ఉన్న చోటే ఉంటారు, కాస్తైనా కదలరు. ఆ లెక్కలు కూడా అంతే, అను, కీర్తి, బన్నీల కన్నా ఆలస్యంగా చేస్తారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు వదినా? చెప్పాలభి, జాగింగ్ చేస్తే అయినా షార్ప్ అవుతారని నీతో పంపించాను. నువ్వేమో వదిలేసొచ్చావు. నువ్వు లేవని చెప్పి ఏ రోడ్డు పక్కనో నిద్రపోతూ ఉంటారు, లేదా తాబేలు వానపావులా మెల్లగా నడుస్తూ ఉంటారు. ఆయన కన్నా చీమలే ఫాస్ట్గా వస్తాయి. వదినా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. లేదభి, ఆయన గురించి మావయ్యతోనూ అత్తయ్యతోనూ ఎలాగూ చెప్పలేను. కనీసం నీతో అయినా చెప్తే నువ్వు ఆయనకు చెప్తావని. అవసరం లేదు వదినా. ఏంటయ్యా, నువ్వు కూడా ఆయనతో ఏమీ చెప్పవా? అన్నయ్య అంతా వినేశారు. నవ్వు ఆపుకోలేకపోతున్నావు కదరా? లేదన్యా, ఎదవ కవరింగ్ వద్దు, బయటికి కక్కేసి. ఐమ్ సారీ అన్నయ్య. ఏంటి వదినా అలా చెప్పేశావు? అయినా నిజాలు చెప్పొచ్చా, తప్పు కదా? ఏమండి, వేడి నీళ్ళు పెట్టేదా? ఎందుకే? డైరెక్ట్ గా నూతిలో దూకేస్తాను. మన ఇంట్లో నుయ్యి బావి లేవు కదండి. ఎక్కడుందో చెప్పవే, వెళ్ళి దూకేస్తాను. సారీ అండి. ఏంటి సారీ? ఏంటి నాకు బద్ధకమా? నేను తాబేల్లాగా వాటర్ మీద నడుస్తానా? నాకంటే చీమలు ఫాస్ట్ గా నడుస్తాయా? నేను ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతానా? నాపై నీకు ఇలాంటి అభిప్రాయం ఉందా? ఏదో తమాషా కన్నానండి. ఏంటే తమాషా? నాకు తెలిసే మీ భార్యలంతా ఇంతే.
భర్తలంటే మీకు వెటకారం. మాపై జోకులు వేస్తారు, రీల్స్ తీస్తారు. ఎక్కడ పడితే అక్కడ మా పరువు తీసేస్తారు. నేను అలాంటిదాన్ని కాదండి. ఛా! నీలాంటి దాన్ని అస్సలు నమ్మకూడదు. ₹1,00,00,000 చీర కొనిచ్చినా సరే ఆ చీర కొంగుకు నన్ను చుట్టేసుకునే రకం నువ్వు. ఎంత నీ మరిది నీ మాట వింటే మాత్రం నా మీదే కంప్లైంట్ చేస్తావా? ఏయ్, అభికి మీరంటే చాలా గౌరవం అండి. వాడికి నేనంటే గౌరవమే, కానీ వీడున్నాడు చూసావు, వీడి ముందు నా పరువు తీసేసావు. వీడికి నేనంటే అసలు వెటకారం. లేదండి, అఖిల్కి కూడా మీరంటే ప్రేమే. ఏంటే ప్రేమ? ఒకసారి వీడు ఏం చేస్తాడు చూడు చూడు. అఖిల్ సారీ వదినా, సారీ అన్నయ్య. సారీ చెప్పాడండి. విన్నానే. చెప్పింది ఇద్దరికీ గుర్తుంది కదా? 5 వీధులు తిరిగి ఇంటికొచ్చేంతవరకు ఎవ్వరితోనూ మాట్లాడకండి. మీరిద్దరు కూడా మాట్లాడుకోకూడదు. హారిక మాట్లాడకుండా ఉండడం హైలీ ఇంపాసిబుల్ అమ్మా. తనకు పెద్ద వాగుడుకాయి. హారిక చాలా బెటర్ రా. మీ వదిలింది చూసావు, నోరు తెరిచిందంటే ఆపదు. ఏ రాజకీయ నాయకురాలో అవ్వాల్సింది, పొరపాటున నా వైఫ్ అయింది. పెద్ద పొలిటీషియన్ కావాల్సిన దాన్నే పెళ్లి చేసుకున్నావు. హ్యాపీయే కదా భాస్కర్? తను బయట రాజకీయాలు చేయకపోతే ఇంట్లో కావాల్సినంత చేస్తోందిగా. నువ్వు కాముగుండవే, సందు దొరికితే చాలు దూరిపోతావు. నేనేమన్నానరా, నువ్వే కదరా మొదలు పెట్టావు. నువ్వు ఉండొదినా, ఇప్పటికే ఆలస్యమైంది. కేర్ఫుల్ హారిక, ఇది నా కోసం నువ్వు చేస్తున్న వ్రతం అంట. లైఫ్లో నోటికి ఫస్ట్ టైం తాళం వేసుకోబోతున్నావు. బెస్ట్ ఆఫ్ లక్. హారిక మరీ బాధ్యత లేని పిల్ల కాదులే అఖిల్, నువ్వు కంగారు పడకు. పావని, నువ్వు వీళ్లతో వెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురా. అలాగే అత్తయ్య. తనెందుకమ్మా? వాళ్ళ వ్రతం చెడగొట్టడానిక? పాపం వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యేలా చేస్తావు? భాస్కర్, నా కోడళ్ల మీద సెటైర్ వేసింది చాలు. మీరిద్దరు కాంగా ఉంటారా? మీరు బయలుదేరండి అమ్మా. ఆగవే. ఏంటి నా పెళ్ళానికి చేతులు కాళ్ళు చూపిస్తున్నావు? చూసేసావా? ఏం లేదురా, వెళ్ళిన పని సక్సెస్ చేసుకునిరా అని సైగ చేశానంతే. అంతేనా, లేక వెళ్ళిన పని నేను చెడగొట్టడానికి పంపించావా? నేను అలా చెప్తానేంట్రా పెద్దోడా. చా, నీ ఫేస్కి ఇన్నోసెన్స్ సూట్ కదే. మర్యాదగా నిజం చెప్పు, నీ ప్లాన్ ఏంటి? ఏంట్రా చిన్నోడా, పొద్దున్నే నా నిద్ర చెడగొట్టింది చాలక ఇప్పుడు నిందలు కూడా వేస్తున్నావు. నాకు నిద్ర అండపిండ బ్రహ్మాండమా, అన్ని లోకాలు అక్కడే కనిపిస్తున్నాయి కదే. నీకు మరీ వెటకారం ఎక్కువైపోయిందిరా పెద్దోడా. ఈ రోజు నీ వల్ల ఏదైనా తేడా జరిగిందో ఒళ్ళంతా చీరేసి వాతలు పెట్టేస్తాం. పదనా. పిచ్చోడా, తేడా జరగడానికే కదరా ప్లాన్ చేశాను. అక్క, అక్క, కాత్యాయని అక్క. ఏంటమ్మా పావని, పొద్దున్నే ఇలా వచ్చారు? మా చెల్లెళ్ళు గడప గౌరీ వ్రతం చేసుకుంటున్నారు. నీ
మీకు వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. సరే ఉండండి. వసు, హారిక. థ్యాంక్ యూ అక్క. వస్తాము. పిన్ని, సరస్వతి పిన్ని, పిన్ని, సరస్వతి పిన్ని. ఎలాగైనా వసు అక్కతో మాట్లాడించి తన వ్రతాన్ని చెడగొట్టాలి. సరస్వతి పిన్ని. ఏంటమ్మా పావని? మా చెల్లెళ్ళు గడప గౌరీ పూజ చేస్తున్నారు. మీకు వాయనమిచ్చి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. అవునా? సరే. వసు, హారిక, వాయనం ఇవ్వండి. హారిక జాగ్రత్త. అదేంటమ్మా గడప గౌరీ వ్రతం అన్నావు? తనేమో మాట్లాడుతుంది. వ్రతం పూర్తయ్యే వరకు మాట్లాడకూడదు కదా? సారీ పిన్ని, ఏదో పొరపాటుగా జరిగింది. తను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ప్లీజ్ వాయనం తీసుకోండి పిన్ని. లేదమ్మా, వ్రతం సరిగ్గా చేయని వాళ్ళ చేత్తో వాయనం తీసుకుంటే మా క్షేమం కాదు. ఏంటి హారిక, నువ్వు ఇలా చేసావు? సారీ అక్క, కాలు స్లిప్ అయింది. వసు, మౌనవ్రతం చెడిపోయిన తర్వాత నువ్వు ఈ వ్రతం చేయకూడదు. వాయినాలు ఇవ్వకూడదు. అది మనకు కూడా మంచిది కాదు. ఇంతటితో నువ్వు ఆపేసే. మరి నేను కంటిన్యూ చేయనక్క?
గౌరీమాత ఇలా జరిగిందేంటి? ఏ ఆపద రాదు కదా? ఉంటాం పిన్ని. చూడు, ఈ మ్యాటర్ డాడీకి తెలియకూడదు. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పవు, నేను చెప్పను. నాకు తెలిసిపోయిందిగా. ఏం తెలుసు నీకు? మీరేం చేశారో తెలుసు. మేమేం చేయలేదు. మరెందుకు భయపడుతున్నారు? మేమేం భయపడడం లేదు. మీరు భయపడుతున్నారని నాకు తెలిసిపోయింది. మేమెందుకు భయపడాలి? తప్పు చేశారు కాబట్టే భయపడాలి. మేమేం తప్పు చేయలేదు. చేశారు. నువ్వు చూసావా? చూశాను కాబట్టే నేను చెప్తున్నాను. అయితే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చెప్తాను. ఎవరికి చెప్తావు? డాడీకి. మీరు చేసిన తప్పు గురించి డాడీకి చెప్తాను. నువ్వు చెప్తే మా డాడీకి మీ మమ్మీకి కట్టిఫ్ అవుతుంది. నిన్ను మీ మమ్మీని మా ఇంట్లో ఉండనివ్వం. వెంటనే మీ ఇంటికి పంపిస్తాం. ఇప్పుడు చెప్తావా? నీకు ధైర్యం ఉంటే చెప్పు. హారిక, ఒక్క నిమిషం. ఏంటక్క? వసు మాట్లాడిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. అంటే అక్క, నేను అబద్ధం చెప్పనని నీకు తెలుసు కదా. నిన్ను అబద్ధం చెప్పమనట్లేదు, నిజం చెప్పొద్దు అంటున్నాను. నిజం చెప్పకపోవడం అబద్ధమే కదా అక్క. చూడు హారిక, చిన్న పిల్లలా బిహేవ్ చేయకు. వసు నోరు తెరిచింది నీకోసమే. తను చాలాసార్లు నీకు హెల్ప్ చేసింది. అత్తయ్య గారి శారీ విషయంలో వసు ఎంత పెద్ద హెల్ప్ చేసిందో మర్చిపోకు. ఈరోజు ఉదయం కూడా నువ్వు రెడీ అవుతున్నావని అత్తయ్య దగ్గర అబద్ధం చెప్పింది. ఇప్పుడు నువ్వు నిజం చెప్తే అత్తయ్య గారు వసుని తిడతారు. ఊరికి జోక్ చేశానక్క. డోంట్ వరీ అక్క, మన ముగ్గురం సిస్టర్స్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఒకరి అవసరం ఒకరికుంటుంది. తప్పకుండా హెల్ప్ చేసుకోవాలి. బయట ఎలాంటి ప్రాబ్లం రాలేదని, అంతా కరెక్ట్గానే జరిగిందని అత్తయ్య గారితో చెప్పాలి. ఆ తర్వాత పాదపూజ అవి చెయ్యాలి. పాదపూజ కాదక్క, వసు అక్కకు భర్త పూజ చేయిస్తాను. పదండి. పద వసు.
ఏంటే వెళ్ళిన పని సక్రమంగా జరిగిందా? ఏ సమస్య రాలేదు కదా? ఏ సమస్య రాలేదు పిన్ని, అంతా సవ్యంగానే జరిగింది. అవునా వసు?